మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమీ లేకుండే అండి. ఫస్ట్ ఏం చేశారంటే అల్యూమినియం తో ఇట్లా ఒక బాక్స్ లాగా ఇచ్చారు. ఇది యాక్చువల్ గా ఒక సిమెంట్ దిమ్మె మాత్రమే ఉండేది. టెంపుల్ డోర్స్ కూడా మీరు WPC లో చేయించుకున్నారు. సో నైస్ కదా. వల్ల దానికి మ్యాచ్ అవ్వడం కోసం ఈ షీట్ ఎంచుకున్నారు. పిల్లర్ కి ప్యానలింగ్ చేసేసి ఈ పక్క స్పేస్ కూడా తీసుకున్నారు బికాస్ మిర్రర్ పెద్దగా రావాలి అనేసి. హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి ఇంటీరియర్స్ వీడియో అనమాట. అల్యూమినియం ఇంటీరియర్స్, ఇదంతా కూడా SS ఎంటర్ప్రైజ్ వాళ్ళు చేశారు. లాస్ట్ వీక్ నేను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశాను, అది తప్పకుండా చూడండి. అది ఒకవేళ మిస్ అయితే లాస్ట్ లో లింక్ చేశాను. ఈ వీడియో అయిపోయాక డెఫినెట్ గా అది కూడా చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్రెడీ ఇంట్లో ఓనర్స్ ఉన్నప్పుడే వర్క్ చేయించుకున్నారు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా కొత్త ఇళ్ళవి అండ్ ఓనర్స్ ఎవరు మూవీని అవ్వక ముందు చేసినవి చూసాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఓనర్స్ ఉన్నారు ఇంట్లోనే, బట్ తర్వాత చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా ఉన్నప్పుడు చేయించుకుంటే అవుట్కమ్ ఎలా వస్తుంది అండ్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అయింది ఈ వర్క్ అంతా, ప్రైసింగ్ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎంట్రన్స్ లోంచి ఇలా లోపలికి రాగానే టీవీ యూనిట్ ఉంది. ఫస్ట్ దీన్ని కవర్ చేద్దాము. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, అండ్ ఇక్కడ వచ్చేసి SS ఎంటర్ప్రైజ్ వాళ్ళు బ్లైండ్స్ కూడా చేశారు, అవి కూడా నేను కవర్ చేస్తాను. సో ఇంకా టీవీ యూనిట్ విషయానికి వస్తే ఇది చూసారా, మొత్తం గ్రనైట్ ఫినిష్ వచ్చిందనమాట. అందుకే ఆ వీడియో కూడా చూడమని చెప్తున్నాను, ఎందుకంటే అందులో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ టెక్స్చర్స్ వచ్చాయి. ఇదంతా కూడా గ్రనైట్ ఫినిష్ చూస్ చేసుకున్నారు. వీటిలో చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా వస్తాయి, మనకి చాయిస్ ఉంటుంది అనమాట. అయితే ఇదంతా కూడా బాక్స్ వర్క్ అండి, ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ లేవు. అండ్ ఆల్సో ఇట్లా లిఫ్టింగ్ ఇచ్చారనమాట. మీరు ఇలా లిఫ్టింగ్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా స్లైడింగ్ డోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఓపెన్ షట్టర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఇది బాగుంది, ఈజీ టు లిఫ్ట్, వెరీ ఈజీ, అసలు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా కూడా గ్రానైట్ ఫినిష్. ఈ కింద వచ్చేసి ఇట్లా వచ్చింది చూడండి, ఇదంతా కూడా బాక్స్ వర్కే, బాక్స్ మొత్తం చేశారు. అండ్ ఏంటంటే ఈ వైర్స్ ఏమీ కనబడకుండా నీట్గా ఉన్నాయి. అండ్ స్టోరేజ్ కూడా పెట్టించుకోవచ్చు మీరు, మీకు ఒకవేళ డ్రావర్స్ కావాలి అంటే అలా కూడా పెట్టించుకోవచ్చు. బట్ నీట్గా వచ్చింది అనమాట ఫినిష్ మొత్తం కూడా ఇట్లా. అండ్ ఆల్సో ఇక్కడ ఇలా కార్నర్ లో స్పేస్ వేస్ట్ అవ్వకుండా గ్లాస్వి షెల్ఫ్స్ ఇట్లా ఇచ్చారనమాట, ఫ్లోటింగ్ షెల్ఫ్స్. ఇక్కడ ఏమైనా కానీ షో పీసెస్ లాంటివి పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ టీవీ యూనిట్. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. నేను మొత్తం అన్ని కవర్ చేస్తాను. కిచెన్ లోకి వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ లో ఉన్నాము. డోంట్ మైండ్ ఆల్ దిస్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి అఫ్ కోర్స్ మన ఇల్లు లానే ఉంటది అనమాట. బట్ దిస్ ఇస్ అ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే అండ్ వైట్ చూస్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా, వీటికి మ్యాచింగ్ చూస్ చేసుకున్నారు అనమాట. బాగుంది, కలర్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వర్క్ చేయకముందు వీళ్ళకి చిమ్నీ లేదు. ఈ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు చెప్పారంట, సో చిమ్నీ పెట్టించుకుంటాము అనేసి. చిమ్నీ మెజర్మెంట్స్ కి అకామిడేట్ అయ్యేలాగా ఇక్కడ వచ్చేసి పెట్టేశారు నీట్గా. ఆ పైప్ అనేది కనబడకుండా కవర్ అయిపోయింది చూడండి, ఆ పైప్ ఎగ్జాస్ట్ హోల్ అంతా కూడా కవర్ అయిపోయింది. పైన మొత్తం కూడా ఓపెన్ షట్టర్స్ ఇచ్చారండి, డోర్స్ టైప్. మొత్తం ఇదంతా కిచెన్ మొత్తం కూడా కవర్ అయిపోయింది. యాక్చువల్గా కిచెన్ చిన్నది కాబట్టి స్టోరేజ్ చాలా ఉండేలా చూసుకున్నారు. ఇంకా ఈ సెకండ్ లేయర్లో చూసుకుంటే మొత్తం గ్లాస్ షెల్ఫ్స్ చూస్ చేసుకున్నారు. చాయిస్ చాలా బాగుంది, ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏం చేశారంటే, బికాస్ దిస్ కిచెన్ ఈ స్మాల్, ఇప్పుడు డోర్స్ ఉన్నాయనుకోండి ఇలా ఓపెన్ చేస్తే ఇంతవరకు స్పేస్ పోతుంది. అలా కాకుండా ఎవ్రీథింగ్ కూడా లిఫ్టింగే, లిఫ్టింగ్. అండ్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇట్స్ వెరీ ఈజీ. ఇలా లిఫ్టింగ్ తీసుకున్నారు. సో నైస్ కదా, ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు కవర్ అయిపోయింది. కింద వచ్చేసి ఇట్లా ఓపెన్ షట్టర్స్ పెట్టుకున్నారు అనమాట. అయితే కిచెన్ లో వర్క్ మొత్తం కూడా సిమెంట్ షెల్ఫ్స్ మీదే చేశారండి. మీకు ఇప్పుడు ఇలా సిమెంట్ షెల్ఫ్స్ కట్టేసి ఉన్నాయనుకోండి, ఇలా మీరు డోర్స్ అనేవి పెట్టించుకోవచ్చు, ఫ్రేమ్ అండ్ డోర్స్ పెట్టించుకోవచ్చు. లేదు అసలు మీకు సిమెంట్ వర్కే లేదు అన్నా కానీ మొత్తం బాక్స్ టైప్ చేయించుకోవచ్చు. అందుకే మీరు లాస్ట్ వీక్ వీడియో తప్పకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా కార్నర్ షెల్ఫ్ వచ్చింది. ఇక్కడ ఇలా
బాటిల్ పుల్ అవుట్ వచ్చింది. మీరు ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా స్టోరేజ్ అనేది పడుతుంది మనకి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్వి, రస్ట్ అది ఏమీ పట్టదు. కానీ చాలా మంది టాండమ్ బాస్కెట్స్ ఇవ్వగలరా అనేసి అడుగుతున్నారు. ఇవ్వచ్చండి, అల్యూమినియంలో కూడా టాండమ్ బాస్కెట్స్ పాసిబుల్ అవుతాయి. ఇది సిలిండర్ పెట్టుకోవడానికి ఎప్పుడైనా కానీ ఆ షెల్ఫ్కి ఇలా వెంటిలేషన్ ఉండేలా పెట్టించుకోండి. ఇటు వచ్చేసి ఇంకా కట్లరీ యూనిట్ అనమాట. కట్లరీకి డ్రావర్స్. ఇవి కూడా అన్ని ఎస్ఎస్ బాస్కెట్సే. టాండమ్వి వస్తాయండి, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయని ఈ మధ్యకాలం అందరూ ఇలా పెట్టించుకుంటున్నారు. ఇట్స్ యువర్ చాయిస్. ఒకవేళ మీకు టాండమ్ బాస్కెట్సే కావాలి అంటే డెఫినెట్ గా పెడతారు. ఈజీగా ఉంది ఇట్లా గ్లైడ్ చేయడం కూడా ఈజీ. సో ఇది వచ్చేసి కిచెన్ గురించి అనమాట. చాలా చిన్న కిచెన్ అయినా కానీ ఎవ్రీథింగ్ కవర్డ్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఇంతకు ముందు షెల్ఫ్స్ ఉండేయంట. సో షెల్ఫ్స్ తీసేసి వీళ్ళు ఏం చేశారంటే ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ కోసం ఇలా మొత్తం ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి ఇట్లా ప్యానలింగ్ చేయించుకొని పైనుంచి ఇలా అవుట్లెట్స్ తీశారు. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి. ఇంకా కొనలేదు, కొన్న తర్వాత ఇన్స్టాల్ చేసేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎలక్ట్రిక్ వర్క్ కూడా బాగా చేస్తారు. సో లైటింగ్ ఏమన్నా మీరు పెట్టించుకోవాలి అంటే వీళ్ళు వర్క్తో పాటు ఇవి కూడా చేస్తారు కాబట్టి కలిపి తీసుకోండి, మీరు యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్రొఫైల్ లైటింగ్ మొత్తం కూడా వీళ్ళే చేశారు. అప్పుడు ఏమైందంటే మీకు ఇప్పుడు సెపరేట్ ఎలక్ట్రీషియన్ అనుకోండి, వాళ్ళు వచ్చేసి ఇది పాసిబుల్ కాదు అది పాసిబుల్ కాదు అని చెప్తారు. బట్ వర్క్ చేసిన వాళ్ళే మీకు ఈ వర్క్ కూడా చేసేస్తే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉండాలి, ఎక్కడి నుంచి ఏ వైర్ తీసుకోవాలి అనేసి. సో అలా మీరు కంబైన్డ్ వర్క్ తీసుకోవడం బెస్ట్. ఇక్కడ ఇంకా లైటింగ్ వస్తుంది. సో ఇక్కడ ప్యానలింగ్ కూడా తీసుకున్నారు, దీనివల్ల మంచి ఫినిష్ వచ్చింది. ఇలా ఓపెన్ కిచెన్ చేయించుకున్నారనమాట. దీనివల్ల చిన్న కిచెన్ అయినా కానీ పెద్దగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ పక్కన క్రాకరీ యూనిట్. యాక్చువల్గా నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఈ టైంలో చేయించుకున్నారు అల్యూమినియం వర్క్ అనేసి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంతకు ముందు ఉంటుంది కదా వర్క్. అంటే ఇంతకు ముందు వుడ్ వర్క్ ఉండేది, దానికి చాలా చెదలు పట్టాయి అనేసి మొత్తం డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ఒకసారి రీపెయింటింగ్ చేయించుకొని అల్యూమినియంతో షెల్ఫ్స్ అన్ని చేయించుకున్నాము అని చెప్పారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈ మధ్య కాలంలో చాలా మంది అల్యూమినియం ఇంటీరియర్సే చేయించుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇక్కడ రెంట్ పర్పస్లో కానీ ఫామ్ హౌస్ పర్పస్లో కానీ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే గో ఫర్ అల్యూమినియం, దెన్ యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో ఇంకా ఈ విషయానికి వస్తే నాకు అగైన్ ఈ లిఫ్టింగ్ అనేది చాలా నచ్చింది, వెరీ స్మూత్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ గ్లాస్ తీసుకోలేదు. ఇంతకు ముందు ఎలా అంటే క్రాకరీ యూనిట్ అనగానే ప్లెయిన్ గ్లాస్ అందరి ఇంట్లో అలానే ఉంటుంది, అది ఇంక ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టైల్ అయిపోయింది. ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో మనం కిచెన్లో చూసింది వచ్చేసి బ్రౌన్ కలర్ ఫ్లూటెడ్ గ్లాస్ అనమాట. ఇక్కడ క్లియర్ గ్లాస్ తీసుకున్నారు. సో క్లియర్ దానివల్ల ఏంటంటే లోపల ఉన్నాయి కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్. అండ్ ఇక్కడ ఇది కొంచెం గ్రేయిష్ అట్లా కనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ ఈ కలర్ వల్ల, దానికి మ్యాచ్ అవ్వడం కోసం ఈ షీట్ ఎంచుకున్నారు. సో ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను, దీంట్లో ఎలాంటి డిజైన్స్ ఉంటాయి అవన్నీ నేను చూపిస్తాను. అండ్ అగైన్ ఈ ప్రొఫైల్ లైటింగ్ అంతా కూడా వీళ్ళే చేశారనమాట. సో అండ్ ఇది కూడా బాక్స్ వర్కే అండి, చెప్పా కదా వుడ్ వర్క్ పాడైపోయింది అనేసి. దట్స్ ద రీజన్ ఇదంతా తీసేసి బాక్స్ వర్క్ చేయించుకున్నారు. ఎలా అయితే టీవీ యూనిట్ మొత్తం చేయించుకున్నారో ఇది కూడా అంతే. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక టాల్ యూనిట్ చేయించుకున్నారు. ఇట్లా బోల్డ్ అంత స్టోరేజ్ అయితే ఉందండి, మొత్తం కవర్ అయిపోయింది. మీకు ఎంత ప్రైస్ అవుతుంది అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ జనరల్గా ఒక పాయింట్ చెప్తాను, ఎప్పుడైనా మీకు సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఫ్రేమింగ్ చేసి డోర్స్ పెట్టడానికి కొంచెం తక్కువ అవుతుంది. లేదు సిమెంట్ షెల్ఫ్స్ లేవు మొత్తం బాక్స్ వర్క్ అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ మనకి షీట్స్ ఎక్కువ పడతాయి కాబట్టి దాన్ని బట్టి ప్రైసింగ్ డిఫరెంట్ ఉంటుంది. కింద వచ్చేసి చాలా చాలా స్టోరేజ్ అయితే ఉంది. కావాలంటే ఇక్కడ మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, లేదా కిచెన్ అప్లయన్సెస్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. కాఫీ కార్నర్ లాగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అల్యూమినియంతోనే చేశారు. యాక్చువల్గా అసలు చూస్తే తప్ప ఇట్లా పట్టుకున్నా కానీ తెలియదండి. యాక్చువల్గా మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు చెప్పలేరు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, బరువు కూడా ఆపుతుంది. సో లోపల కూడా మల్టిపుల్ షెల్ఫ్స్ మీరు చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రాకరీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. కలర్ చూసారా,
ఇలా బ్లూ కలర్ ఎంచుకుంటున్నారు ఈ మధ్య. నేను లాస్ట్ వీక్ కూడా వీడియో చేశాను కదా, అక్కడ కూడా ఇదే షేడ్ ఎంచుకున్నారు. మేబీ దిస్ ఈస్ ట్రెండింగ్ ఈ కలర్. ఇలా షెల్ఫ్స్ వచ్చాయండి. ఇక్కడ అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఇదంతా కూడా సిమెంట్ షెల్ఫ్స్ ఉండే, అందుకనే ఇలా వేయించుకున్నారు. చెప్పా కదా వుడ్ వర్క్ పాడైంది వాళ్ళది అనేసి, ఆ వుడ్ వర్క్ వరకు డోర్స్ తీపిచ్చేసి ఇలా పెట్టించుకున్నారు. మొత్తం ఇలా ఫ్రేమ్ ప్లస్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హ్యాండిల్ చూడండి, ఈ హ్యాండిల్ వచ్చేసి ప్రొఫైల్ హ్యాండిల్ అంటారు. ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ బయటికి ఇట్లా వచ్చేసి ఉండదు. అండ్ ఆల్సో మీరు అల్యూమినియం కబర్డ్స్కి లాక్ కూడా పెట్టించుకోవచ్చు. ఇది నోటీస్ చేయండి, చాలా మంది అడుగుతూ ఉంటారు లాక్ పెట్టించుకోవడం కుదురుతుందా అని. పెట్టించుకోవచ్చు అండి, నో ఇష్యూస్. మీరు లోపల యాక్చువల్గా లాకర్ కూడా పెట్టించుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి లాకర్ పెట్టించుకోవచ్చు, డ్రాస్ పెట్టించుకోవచ్చు. ఆ లాకర్కి కూడా లాక్ అండ్ కీ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు సెపరేట్గా లాకర్ కొనాల్సిన అవసరం ఉండదు. సో స్లైడింగ్ డోర్, ఎలాంటి సౌండ్ లేదు. ఓకే, ఇది చాలా మంది అడిగారు సౌండ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది కూడా మొత్తం బాక్స్ వర్కే. సో ఎక్కడైతే మీకు డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదా ఎక్స్ట్రా స్టోరేజ్ లేదా షూ ర్యాక్ ఏది కావాలన్నా మనం అల్యూమినియంలో చేయించుకోవచ్చు. సో ఇట్లా ఓపెన్ చెయ్యగానే ఇదంతా కూడా స్టోరేజ్. సో మనకు కావాల్సిన యాక్సెసరీస్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ నైస్. ఈ స్పేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇది మిర్రర్. అండ్ మిర్రర్ దగ్గర వచ్చేసి కింద ఒక టేబుల్ లాగా ఇచ్చేసి పైన ఒక డ్రార్ ఇచ్చారు పెద్దది, ఇలా డోర్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇలా మీరు ఏదన్నా చేయించుకున్నప్పుడు కింద లెగ్స్ పెట్టించుకోండి. దానివల్ల ఏంటంటే ఇవి స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్లో మీరు ఈ కంప్లీట్ యూనిట్ని వేరే సైడ్ పెట్టించుకోవాలి అంటే, జరపాలి అంటే ఈజీ అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ మస్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు, రెంటల్ హోమ్స్లో ఉండేవాళ్ళు అయితే ఇట్లా చేయించుకోవడం బెటర్. సో ఇది ఆల్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ టెంపుల్ కూడా చాలా బాగా వచ్చింది, చూద్దాం రండి. ఇది టెంపుల్ అండి, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమీ లేకుండే అండి. ఫస్ట్ ఏం చేశారంటే అల్యూమినియంతో ఇట్లా ఒక బాక్స్ లాగా ఇచ్చారు. ఇచ్చేసి ఇక్కడ WPCతో CNC కటింగ్ చేయించారు. ఈ డిజైన్ యూ కెన్ చూస్. ఇదే అల్యూమినియంతో కూడా చేయించుకోవచ్చు, WPCతో కూడా చేయించుకోవచ్చు. లైటింగ్ కూడా మన SS ఎంటర్ప్రైజెస్ వాళ్ళే పెట్టారనమాట. ఇలా LED పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కింద ఏంటంటే ఇది షెల్ఫ్, ఇదంతా కూడా బాక్స్ తోనే చేశారు. మీరు కింద అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఒక సిమెంట్ దిమ్మె మాత్రమే ఉండేది టెంపుల్లో. వీళ్ళు ఏం చేశారంటే పైనంతా ప్యానలింగ్ చేశారు నీట్గా ఉండడం కోసం. దాని మీద ఒక బాక్స్ చేసి ఇక్కడ మనకి స్టోరేజ్ ఇచ్చారు. సో అలా మీరు మీకున్న స్పేస్ బట్టి ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఈ దిమ్మె కూడా కనబడకుండా ప్యానలింగ్ అయిపోయింది, పైన నీట్గా బాక్స్ వచ్చింది స్టోరేజ్కి. అండ్ ఇంకా ఇది యాక్చువల్గా హైట్ తక్కువనే ఉంది కాబట్టి ప్రసాదాలు ఏమైనా కానీ మీరు డైరెక్ట్గా దీని మీద పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. బ్యూటిఫుల్ గా వచ్చింది. అండ్ ఈ డోర్స్ గురించి స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి, ఇవి WPC డోర్స్ అనమాట. ఇదంతా కూడా CNC కట్టింగ్, లోపల ఎలా అయితే మనం చూసామో. సో యూ కెన్ చూస్. ఇలా డోర్స్ కూడా మీరు WPCలో చేయించుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అల్యూమినియం తో కూడా ఈ CNC కట్టింగ్ అనేది వస్తుంది. సో ఇట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎలాగో హాల్లోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ బ్లైండ్ చూద్దాము బిఫోర్ గోయింగ్ టు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కస్టమైజ్డ్ బ్లైండ్స్ అండి. మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు. ఇలా చక్కగా పీస్ఫుల్గా ఉండే బుద్ధ డిజైన్ ఇవ్వచ్చు, లేదా మీకు గూగుల్లో ఏదైనా నచ్చిన సీనరీ కూడా ఇవ్వచ్చు, లేదంటే మీ ఇంట్లో పిల్లల ఫోటోలు లేదా మీ ఫ్యామిలీ ఫోటో ఏదైనా కానీ మీరు దీని మీద ప్రింట్ చేయించుకోవచ్చు. అండ్ చాలా బాగా వస్తాయి, ప్రింట్ తీయించినా కానీ దాని క్వాలిటీ చాలా బాగా వస్తుంది. మీ కిచెన్, మీ విండో మెజర్మెంట్స్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత దే విల్ డూ ఇట్. అండ్ ఇది ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్గా పైకి వెళ్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళ విల్లాలో మీరు చూసారు కదా బ్లైండ్స్, అవి కూడా నేను శివాతోనే చేయించాను. ఇప్పటివరకు ఎట్లాంటి ఇష్యూస్ రాలేదన్నమాట. సో ఇది వచ్చేసి కస్టమైజ్డ్. ఇంకొక బ్లైండ్ ఉంది లోపలిది, అది కూడా చూద్దాం. యాక్చువల్ గా 3 kinds ఆఫ్ బ్లైండ్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ లో. సో ఆ 3 కూడా మీరు చూసేసినట్లుంటది.
సో ఇది వచ్చేసి కస్టమైజ్ కాదు, ఇట్లా డిజైన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. ఇప్పుడు మా ఆఫీస్లో కూడా మీరు చూసుంటారు బ్లైండ్స్, ఏ కలర్ అంటే బ్రౌన్ కలర్. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా ఆఫీస్లో కూడా శివానే చేశారు. మేము బ్రౌన్ కలర్ తీసుకున్నాము, ఆఫీస్లో సూట్ అవుతుందని. వీళ్ళు ఈ కలర్ ఎంచుకున్నారు. సో యూ కెన్ చూస్, వాళ్ళు చూపిస్తారు, మీ క్యాటలాగ్ చూపిస్తే మీరు చూస్ చేసుకోవచ్చు. అస్సలు లైట్ లోపలికి రాదండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వీళ్ళు ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఇందాక మనం కబోర్డ్స్ చూసాం కదా బ్లూ కలర్, మేబీ దట్స్ ద రీజన్, మ్యాచ్ అవ్వడానికి తీసుకున్నారు. పైన ఇట్లా ఫిలమెంట్ వస్తుంది, నీట్ లుక్ వస్తుంది అనమాట. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అల్యూమినియం కబోర్డ్స్ చేయించుకునేటప్పుడే బ్లైండ్స్ గురించి కూడా మాట్లాడండి, అండ్ బ్లైండ్స్కి కూడా మెజర్మెంట్ తీసుకోమని చెప్పండి. సో ఇలా చేయించుకోవచ్చు. ఇవైతే ఈజీ అండి, వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కర్టన్స్ అయితే మనం తీయాలి, వాష్ చేయాలి, పెట్టాలి, అవన్నీ ఉంటుంది. ఇవైతే సింపుల్గా తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ మాకైతే వీళ్ళతోనే చేపించాం కదా, ఎలాంటి ఇష్యూస్ రాలేదు. సో ఇది ఒక బ్లైండ్. అండ్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము, అక్కడ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లైండ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసి చాలా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే మొత్తం బాక్స్ వర్కే అండి, ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ లేవు. అండ్ ఒక పెద్ద ఛాలెంజ్ ఏమొచ్చింది అంటే, ఇక్కడ పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ ఉండడం వల్ల ఈ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోద్ది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే సరిపోదు గర్ల్స్ బెడ్రూమ్ అవడం వల్ల. సో మిర్రర్ కంపల్సరీ కావాలి కాబట్టి ఏం చేశారంటే, స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఈ పిల్లర్ని ఇట్లా పెట్టారనమాట. అంటే పిల్లర్కి ప్యానలింగ్ చేసేసి ఈ పక్క స్పేస్ కూడా తీసుకున్నారు, బికాస్ మిర్రర్ పెద్దగా రావాలి అనేసి. వేస్ట్ అవ్వకుండా ఇది ప్రాపర్ షెల్ఫ్ లాగా వచ్చేసింది. అండ్ పైన మిర్రర్ ఇచ్చారు. సో పిల్లర్ కూడా కవర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్లానింగ్ అనేది చాలా బాగుందన్నమాట. సో మీ ఇంట్లో ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నా కానీ ఎస్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, దెన్ వాళ్ళు మీకు చెప్తారు ఎలా దీన్ని కవర్ చేయొచ్చు అనేసి. అండ్ అగైన్ ఇదంతా బాక్స్ వర్క్. ఈ షెల్ఫ్ కూడా మనకి అల్యూమినియంతోనే వచ్చేసింది, ఎంటైర్లీ బాక్స్ వర్క్ అనమాట, నో సిమెంట్ షెల్ఫ్స్ ఎట్ ఆల్. అండ్ వీటిలో కూడా చాలా ఉంటాయండి, మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది, లేదంటే గ్లాసీ ఫినిష్, ఎవ్రీథింగ్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నేను. సో ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ కింద ఏం చేశారంటే ఇట్లా స్లైడింగ్ ఇచ్చుకున్నారు, బికాజ్ ఇక్కడ స్టడీ టేబుల్ వచ్చింది, అందుకనే ఈ కింద వచ్చేసి ఇట్లా బ్లాక్ గ్లాస్తో స్లైడింగ్ పెట్టించుకున్నారు. ఇక్కడ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో అలానే యూజ్ చేస్తున్నారు. నైస్ ప్లాన్, బాగుంది. సో ఇక్కడ స్లైడింగ్ వచ్చింది, ఇక్కడ స్టడీ డెస్క్ అనమాట. ఇది మీకు తెలుసు కదా, ఇంకా వీ కెన్ అడ్జస్ట్ ఇట్, దీన్ని తీసి కిందకి కూడా పెట్టేసుకోవచ్చు. సో అలా పెట్టించుకున్నారనమాట. ఇంకొకటి, ఇప్పుడు డోర్ తీయగానే మీకు ఇక్కడ షెల్ఫ్ ఇందాకే కనిపించుంటది. జనరల్గా మన అందరి ఇళ్ళలో కూడా డోర్ తీయగానే ఈ ప్లేస్ వేస్ట్ కదా, అట్లా వేస్ట్ గా పోనీయకుండా ఇక్కడ ఒక టాల్ యూనిట్ పెట్టించుకున్నారు. దిస్ ఐడియా ఈజ్ వెరీ నైస్, ఎందుకంటే మనందరం ఈ ప్లేస్ వేస్ట్ చేస్తూ ఉంటాము. లుక్ ఎట్ దిస్, ఇదంతా కూడా బాక్స్ వర్కే అండి, కంప్లీట్లీ బాక్స్ వర్క్. ఇట్లా హ్యాంగింగ్ కి పెట్టుకున్నారు, సూపర్ అనమాట, అసలు చాలా బాగుంది ఈ ఐడియా. అండ్ కింద కూడా ఇట్లా, ఇక్కడ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అగైన్ మీరు డ్రార్స్ పెట్టించుకోవచ్చు, లేదా ప్యాంట్రీ యూనిట్ పెట్టించుకోవచ్చు. సో కంప్లీట్ బాక్స్ వర్క్. అండ్ ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇలా ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇచ్చేసుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక కైండ్ ఆఫ్ బ్లైండ్స్ ఉన్నాయండి, ఇవి జీబ్రా బ్లైండ్స్ అంటారనమాట. ఇవి ఏంటంటే మనకి లైటింగ్ ని కంట్రోల్ చేయడానికి బాగుంటాయి. ఈ టైప్ మీకు కావాలంటే ఇట్లా పెట్టుకున్నారనుకోండి, కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది. కొంచెం లైటింగ్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఎక్కువ లైటింగ్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. సో జీబ్రా లైటింగ్ అంటే జీబ్రా బ్లైండ్స్ అంటారు వీటిని. యూ కెన్ కంట్రోల్ ద లైటింగ్. సో ఇలా ఉంది కదా చూడండి, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇవి కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి, చాలా బాగుంటుంది లైటింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇందాకటి బ్లైండ్స్ ఏంటంటే పైకి తీసుకోవాలన్నమాట, ఇవి అలా కాదు, ఫుల్గానే ఉంటుంది, బట్ స్టిల్ యూ కెన్ కంట్రోల్ లైటింగ్. దిస్ ఈజ్ రియల్లీ గుడ్. ఊరికినే సింపుల్గా క్లాత్ తీసుకొని తుడిచేస్తే డస్ట్ మొత్తం పోతుంది, ఈజీ టు మెయింటైన్ అనమాట. కర్టన్స్ కంటే ఈ మధ్య కాలంలో అందరు ఇలాంటివి తీసుకుంటున్నారు. సో ఈ వర్క్ మొత్తం చేసింది ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, శివానే చేశారనమాట. మీరు కాల్ చేస్తే శివానే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడండి. అండ్ మన ఛానల్ వీడియో చూసి వచ్చామని తప్పకుండా చెప్పండి. మన క్యాటలాగ్ అండి, మనం ఇక్కడ ఏవైతే డిజైన్స్ సెలెక్షన్ చేసుకున్నామో ఇవన్నీ దీంట్లో ఉంటాయి.
ఇది మనకు వచ్చేసి గ్రానైట్. దీంట్లో మనకు ఏది కావాలంటే అది మన గ్రానైట్ ఫినిషింగ్, ఇట్లా మార్బుల్ ఎక్స్క్లూజివ్ మార్బుల్ ఫినిషింగ్ ఈ మోడల్లో మనకు ఇలా ఈ మోడల్ ఇక్కడ వచ్చేది. దీంట్లో వుడ్ కావాలంటే వుడ్ లో కూడా మనం చేసుకోవచ్చు, న్యాచురల్ గా ఉంటుంది. ఇది న్యాచురల్ గా ఉంటుంది. దీంట్లో స్పార్కిల్ కూడా మనకు అవైలబుల్ లో ఉంది. కొంచెం షైన్ అయితే దీంట్లో మిర్రర్ అంటే మనం ఫేస్ కూడా దాంట్లో కనిపించేటట్లు ఉంటది మిర్రర్. ఇది గ్లాసీ సాలిడ్ అంటే ఇది నార్మల్ గా మన ఇప్పుడు వుడ్ లో ఎట్లయితే మనకు లామినేషన్ వస్తుందో అదే విధంగా మనకు అల్యూమినియం లో కూడా షీట్ లో వచ్చేస్తాయి. అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ సాలిడ్ కలర్స్ అన్నమాట. ఇంకా మనకు మెటాలిక్ అనేది మన బైకులలో చాలా ఇలాంటి కలర్స్ వస్తాయి. అవి కూడా మనకు అల్యూమినియం లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలాంటివి కూడా మనము చేయగలుగుతున్నాం అన్నమాట. ఇవన్నీ మార్బుల్ మనకు మెటాలిక్ కలర్స్. అవే కాకుండా మనం ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వల్ల మనం బ్లైండ్స్ కూడా చేస్తున్నాం. మన బ్లైండ్స్ లో జీబ్రా బ్లైండ్స్, ఇదే కదా, ఇది జీబ్రా బ్లైండ్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్ లో చూసాం. దీంట్లో డిజైన్స్ ఉన్నాయి, ప్లేన్ ఉన్నాయి దీంట్లో. ఇంకా మనకు నార్మల్ కావాలనుకుంటే ఇట్లా నార్మల్ గా ఇలా చాలా. ఓకే, ఇక్కడ పెట్టింది ఐ థింక్ ఇదేనా? ఇక్కడ వాళ్ళ కబోర్డ్ బెడ్రూమ్ లో పెట్టాము. వాళ్ళ కబోర్డ్ వరకు కూడా సేమ్ ఇదే కలర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇదే చాయిస్ తీసుకున్నారు. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్. సో మా ఇంట్లో ఇదే అనుకుంటా కదా, దీంట్లోనే ఈ టైప్, ఇందులోనే రౌండ్ డిజైన్ వచ్చింది. సో మేము కూడా ఇదే కేటలాగ్ లోంచి తీసుకున్నామండి. యూ కెన్ సీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. మీ ఇంటి ఇంటీరియర్ కి తగ్గట్లుగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన దగ్గర కస్టమైజర్స్ కూడా ఉంటాయి. వాల్ పేపర్స్ కస్టమైజ్డ్, క్లాత్ హ్యాంగర్స్, కర్టన్స్, ఇవన్నీ చేయగలుగుతాం మనం. ఒక కొత్త ఇంటికి వెళ్ళామంటే అక్కడ ఏవైతే మనకు ఇంటీరియర్ అవసరం పడతాయో అవన్నీ మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ క్లాత్ హ్యాంగర్స్ కూడా ఈ ఇంట్లోనే పెట్టారండి. మా అమ్మ వాళ్ళ విల్లాలో కూడా మేము ఎస్ఎస్ వాళ్ళతోనే పెట్టించాము. అండ్ చాలా బాగున్నాయి, ఎలాంటి రిపేర్స్ రాలేదు. అవి మాత్రమే కాకుండా అంటే ఇప్పుడు బ్లైండ్స్ చూసాము, అల్యూమినియం వర్క్ చూసాము, క్లాత్ హ్యాంగర్స్ చూసాము, మస్కిటో మెష్ డోర్స్ కూడా చేస్తారు. మంచి క్వాలిటీ ఉంటాయి, కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవి మీరు డోర్స్కి, విండోస్కి, బాల్కనీస్కి కూడా పెట్టించవచ్చు. మంచి వెంటిలేషన్ వస్తుంది. అలానే ఇలాంటి స్లైడింగ్ కూడా పెట్టించవచ్చు అనమాట. ఇలాంటి పార్టీషన్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. సో స్క్రీన్ మీద నేను ఆల్రెడీ నంబర్ ఇస్తున్నాను వాళ్ళది, ఒక్కసారి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ విషయానికి వస్తే ఈ అల్యూమినియం కబర్డ్స్ కి పర్ ఎస్ఎఫ్టీ 650 నుంచి 750 వరకు ప్రైస్ అవుతుందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ వన్ యు ఆర్ చూసింగ్. ఇప్పుడు మీరు నార్మల్ది చూస్ చేసుకుంటే మీకు పర్ ఎస్ఎఫ్టీ 650నే అవుతుంది. లేదు కొంచెం మంచిది చూస్ చేసుకున్నారంటే మీకు ఇంకొంచెం 750 వరకు అట్లా అవుతుంది అనమాట. సో మొత్తానికి వుడ్ వర్క్ అంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అయిపోతుంది. మీకు ఆల్మోస్ట్ 50% లోనే వర్క్ అయితే అయిపోతుంది. ఇది చూసారు కదా, ఫినిషింగ్ అంతా బాగా వచ్చింది. అండ్ ఆల్సో మీరు అల్యూమినియం కబోర్డ్స్ ప్లాన్ చేసుకుంటుంటే దీంతో పాటు క్లాత్ హ్యాంగర్స్, మస్కిటో డోర్స్, బ్లైండ్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోండి. ఎందుకంటే ఒకే వెండర్ మీకు ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా మొత్తం లైటింగ్ పెడుతున్నారు, ఇవి చేసేస్తున్నారు, ఎవ్రీథింగ్ చేసేస్తుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. వాళ్ళకు కూడా తెలుసు దేని తర్వాత ఏది పెట్టుకోవచ్చు, ఏది ఎక్కడ పాసిబుల్ అవుతుంది అనేసి. సో ఒక ప్యాకేజ్ లాగా తీసుకోండి. అండ్ డెఫినెట్ గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణలో మీరు ఎక్కడున్నా కానీ సైట్ విజిట్ చేసేసి మీకు మెజర్మెంట్స్ అవి తీసుకొని ఇచ్చేస్తారనమాట. ఎస్టిమేట్ ఇమీడియట్ గా ఇచ్చేస్తారు, మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా నేను వాళ్ళని అడిగాను, ఏంటంటే మీరు ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు కదా, ఎవరు లేని ఇంట్లో చేయడం చాలా ఈజీ, కానీ ఆల్రెడీ ఉన్నప్పుడు వర్క్ ఎన్ని రోజులు పట్టింది అంటే అరౌండ్ 12 days లో చేసేసాము అని చెప్పారు. దట్టు ఓనర్స్ వర్కింగ్ అనమాట. ఒకవేళ మీరు కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే పెద్ద కష్టం ఏమీ అవ్వదు, వుడ్ వర్క్ లాగా ఎక్కువ మెస్ కూడా అవ్వదు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దట్టు విత్-ఇన్ 15 days లో వర్క్ మొత్తం అయిపోతుంది అంటే బెస్ట్ థింగ్ కదా. సో ఐ హోప్ ప్రతిసారి లాగా నేను ఈ వీడియోలో కూడా ఫుల్గా ఇన్ఫో ఇచ్చేసానని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.